హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మరలా నేను చదువుతున్నాను, గమనించండి. ఇజ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇజ్రాయేలు కూలిపోయెను, ఆమె ఎన్నటికి లేవదు. లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడి ఉన్నది. గమనించండి, ఇజ్రాయేలు వారికి ప్రభు అయిన యేసు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఒక ప్రవచన విధంగా లేకపోతే ఒక మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, జనులకు చెప్తున్నా, కన్యక అయిన ఇజ్రాయేలు ఏమైందంట? కూలిపోయింది. అది మరెన్నటికి లేవదు. దానిని లేవనెత్తువాడు ఒక్కడును లేక ఆమె ఎక్కడ పడిపోయింది అంట? భూమి మీద పడిపోయినది. గమనించండి, ఇందులో ఒక 3-4 విషయాలు మనము ధ్యానించుకోగలిగితే, ఒకటి ఏమంటున్నాడంటే కూలిపోయింది అంటున్నాడు. 2 ఏమంటుందంటే మరెన్నటికి కూడా లేవదు. 3వది ఏమంటున్నాడంటే లేవనెత్తువాడు ఒక్కడును లేడు. ఏమన్నాడంటే అక్కడ లేవనెత్తువాడు ఒక్కడును లేడు. గమనించినట్లయితే దేవుడు తన ప్రజల గురించి మాటలు మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేసిన వారి కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలువబడిన జనాంగము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నా సొత్తు, నా ప్రజలు, నా సంఘము ఒకప్పుడు ఉన్నతమైన దీపస్తంభము మీద వెలిగించబడుతున్న సంఘము వలె ఉండేది. నా పిల్లలు ఒకప్పుడు ఉన్నతమైన పరిస్థితిలో ఉండేవారు. నా ప్రజలు ఒకప్పుడు ఉన్నతమైన భక్తిని చేసేవారు. నా ప్రజలు ఒకప్పుడు ఒక హై స్టాండర్డ్స్లో ఉండేవారు. భక్తిలో కానీ, దేవుని యందు భయము విషయంలో కానివ్వండి, దేవుని యందు వినయత విషయంలో కానివ్వండి, దేవుని యందు విధేయత విషయంలో కానివ్వండి, అన్ని విషయముల్లో కూడా నా ప్రజలైన వారు ఒకప్పుడు ఎత్తైన స్థితిలో ఉండేవారు. పరిశుద్ధత విషయంలో కానీ, పవిత్రత విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయాలలో కానీ, దేవునికి సమయం ఇచ్చే విషయాల్లో కూడా నా ప్రజలు ఒకప్పుడు ఎలా ఉండేవారు తెలుసా? ఎత్తైన అనుభవాలలో ఉండేవారు. ఒక ఉన్నతమైన స్టాండర్డ్స్లో ఉండేవారు నా జనాంగము. కానీ రాను 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 ప్రజలు ఏమైపోయారో తెలుసా? పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. రాను రాను ప్రజలు ఏమైపోతున్నారో తెలుసా? కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వీరు భక్తిహీనుడి నుండి మరలా ఎప్పుడైనా లెగుస్తారు అనుకుంటే మరెన్నటికి లేవకుండా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నాయో తెలుసా? మృంగివేస్తున్నాయి. మరెన్నటికి వారు మరలా వారి భక్తిలో లేవకుండా కొన్ని పరిస్థితులు వారిని ఏం చేస్తున్నాయో తెలుసా? ఏమంటే మృంగివేస్తున్నాయి. ఈరోజు ఉదయకాల సమయంలో నేనేమంటాను తెలుసా? నీవు నీ భక్తిలో, నీ జీవితంలో, నీ ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, నేనంటాను నీవు మరలా లేవనెత్తబడాలి అంటే ఎక్కడికి, ఏ చోటకి వెళ్ళినా నీ పరిస్థితుల్లో మరలా బ్రతకవ. కానీ యేసు ప్రభుని ఆశ్రయిస్తేనే మరలా నీ జీవితం ఎలా మార్చబడుతుందో తెలుసా? మరలా జీవాన్ని పోయగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. కొంతమంది పాపములో పడిన వారు ఉన్నారు. ఎక్కడ పడిన వారు ఉన్నారంట? పాపములో పడిన వారు ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఉంటారు. కొంతమంది ఎక్కడ పడిపోయిన వారు ఉన్నారంట? పాపములో పడిపోయిన వారు ఉన్నారు. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ధ్యానించవలసిందిగా కోరుతున్నా. వారు క్రీస్తులో నుండి బొత్తిగా ఏమైపోయారో తెలుసా? వేరు చేయబడి ఉన్నారు. ఎక్కడి నుంచి వేరు చేయబడిన వారంట? క్రీస్తులో నుంచి వేరు చేయబడ్డారు కొంతమంది. అంటే క్రీస్తులో నిలవబడి ఉండవలసిన వారు, క్రీస్తు ఆరాధికులుగా ఉండవలసిన వారు, క్రీస్తే జీవమని చెప్పవలసిన వారు కొన్ని పరిస్థితుల్లో ఎక్కడ నుండి వేరైపోయారు తెలుసా? క్రీస్తులో నుండి వేరైపోయారంట. 2వ మాట కూడా కనబడుతుంది. ఏమంటున్నదంటే కృపలో నుండి తొలగిపోయి ఉన్నారంట.
ఇందాకలా మనం ఏం చెప్పాం? పాపములో పడిపోయి ఉన్నారని చెప్పాం. రెండో విషయం మనం చూసినట్లయితే కొంతమంది క్రీస్తులో నుండి ఏమైపోయారంట? దూరం అయిపోయారు. మూడో విషయాన్ని చూసినట్లయితే ఏమంటున్నాడంటే కృపలో నుండి వారు ఏమైపోయారో తెలుసా? తొలగిపోయారు. గమనించండి, కొన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక తన జనుల మీద ఏముందంటే, నా ప్రజలకు ఏమి అర్పించకపోయినా పర్వాలేదు కానీ వారు పవిత్రముగా ఉంటే చాలని దేవుడు కోరుకుంటున్నా, వారు పరిశుద్ధంగా ఉంటే చాలని దేవుడు కోరుకుంటున్నా, వారు నిత్య జీవానికి వారసులుగా పిలువబడిన వారని వారికి ఒక అర్థము అయితే చాలని దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. గమనించండి, భక్తుడైన ఆమోసు యొక్క ఈ పుస్తకంలో రాయబడి ఉంది ఏంటో తెలుసా? కన్యకైన ఇజ్రాయేలు కూలిపోయాను, అది మరన్నటికీ ఏమవుతుందో తెలుసా? లేవనెత్తువాడు ఒకడును కూడా లేక ఆమె ఎక్కడ పడిపోయిందో తెలుసా? భూమి మీద పడిపోయింది. అంటే మట్టిని తాకుతుంది. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఏ పరిస్థితుల్లో మనం పడిపోతున్నామో తెలియదు. ఒకవేళ క్రీస్తుల నుంచి బయటకు వెళ్ళిపోయామా, ఒకవేళ కృపలో నుంచి బయటకు వెళ్ళిపోయామా, ఒకవేళ పరిశుద్ధతలో నుంచి బయటకు వెళ్ళిపోయామా, మనంతట మనం రాలేం. మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, మన ప్రార్థన సరిపోదు. మనకేమి కావాలో తెలుసా? ఒక సహాయం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము మరలా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితిలో నుంచి మరలా దేవుని యొక్క శక్తిలోనికి రావాలి అంటే ఒక హస్తము మనకి ఖచ్చితంగా కావలసి ఉన్నది. దేవుడి నుంచి వేరైపోయిన మన జీవితాలు మరలా ఆయనలోనికి రావాలి అంటే మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. ఎందుకంటే బయట ఉన్న వారిని ఎవరు ఆవరించి ఉన్నారో తెలుసా? చీకటి ఆవరించి ఉంది. ఆ చీకటిని జయించగలిగిన శక్తి మనకి కావాలి, ఆ అపవాదిని జయించగలిగిన శక్తి మనకి కావాలి, ఆ కీడును జయించగలిగిన శక్తి మనకి కావాలి. ఆ శక్తి మనకి కావాలి అంటే ఈ లోకంలో ఉన్న ఎవరి బలము మనకు పనిచేయదు, కానీ మరణమును జయించి పునరుద్ధానుడై ఉన్న యేసు యొక్క శక్తి మాత్రమే మరలా మనల్ని ఎక్కడ నిలవబెట్టగలదో తెలుసా? పడిపోయిన పరిస్థితుల్లో నుండి మరలా క్రీస్తులో నిలవబెట్టగలిగిన కృప ఎవరవ్వగలరో తెలుసా? ఆ పునరుద్ధానుడైన యేసు మాత్రమే మనకి కలుగు చేయగలిగిన వాడు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు, మూడు విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. గమనించినట్లయితే చాలామంది వారి జీవితాల్లో పడిపోతున్నారు. చాలామంది వారి జీవితాలలో కొన్ని పరిస్థితుల్లో ఇంకా మేము లేవనెత్తబడలేమనుకుంటున్నా. కొంతమంది ఆర్థికంగా పడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది ఆరోగ్యాలుగా పడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది వ్యసనాలలో పడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది ఆత్మీయ శిఖరముల నుండి పడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది దేవునికి ఇవ్వవలసిన సమయం నుంచి వేరైపోయిన వారు ఉన్నారు. కానీ నేనేమంటానంటే, నువ్వు పడిపోయినా కానీ కొన్నిసార్లు దేవుని యొద్దకు రావాలని మనస్సు నీకు ఉంటే, దేవుని ఆశ్రయించాలని మనస్సు నీకుంటే, ఆ దేవుడు మరలా నేను ఏం చేస్తాడో తెలుసా? నిలవబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమో పరిస్థితులు ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎందుకు పడిపోయామో తెలియదండి. ఒకప్పుడు చాలా భక్తిగా ఉన్న జీవితం ఇప్పుడు ఎందుకు పడిపోయామో తెలియదు. మరలా మాకు ఒక ఆశ ఉందండి, మరలా మేము ఎక్కడ నిలబడాలో తెలుసా? క్రీస్తు అనబడిన బండ మీద మేము నిలబడాలండి. నేను అంటాను, ఉదయకాల సమయంలో ప్రభు అయిన దేవుడైన సృష్టికర్త అయిన యెహోవా అక్కడ మాట్లాడుతున్న మాటలు 3 విషయాలు మీకు చెప్పడానికి నేను ఆశపడుతున్నా. 5వ అధ్యాయము 5వ వచనము. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. కానీ ఏమంటున్నాడు చూసినట్లయితే 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరేం చేస్తారో తెలుసా? మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయిన ఇశ్రాయేలు కన్యకి చెప్తున్నాడు, కన్యకైన ఇశ్రాయేలుకి దేవుడు మాటిస్తున్నాడు. ఆ ప్రజలకు ఒక వాగ్దానం, లేకపోతే ఒక ప్రజలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, మీరు బేతేలును ఆశ్రయించకండి, మీరు బేర్షెబాను ఆశ్రయించకండి, మీరు గిల్గాలులోనికి మీరు ఏం చేయకూడదో తెలుసా? ప్రవేశించకండి. మీరు ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, కానీ వీటన్నిటికీ అధిపతి అయిన ఆ యెహోవాను మీరు ఆశ్రయిస్తే,
మీరు ఏమవుతారో తెలుసా? తిరిగి బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బేతేలు అనగా దేవుని మందిరము కదా. బెర్షెబా కూడా ఒక ప్రమాణము చేయబడిన ఆ ప్రాంతము కదా. గిల్గాలు అనగా ఒక అద్భుతమైన విజయాలు సాధించిన ఆ పట్టణము కదా. ఎందుకు వీటిలో అనేకమైన ప్రజలు అనేకమైన అద్భుతములు చూసా, మరి ఎందుకు దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు అంటే, ఈ రోజుల్లో ప్రజలు ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ప్రవచనాలు చెప్తున్నారో అక్కడికి వెళుతున్నారు. ఎక్కడికి ఏ సేవకుడైతే కొన్ని పరిస్థితుల్లో వారిని బుజ్జగించి మాట్లాడుతారో ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వీరందరి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీరి మీదే నీ మనసు ఉంటుంది, కానీ ఎవరి మీద మనసు ఉండదో తెలుసా? దేవుడి మీద మనసు ఉండదు. బేతేల్లో అద్భుతం జరుగుతుందంట, బేతేలుకి వెళ్దాం. బెర్షెబాలో అద్భుతం జరుగుతుందంట, బెర్షెబా దగ్గరికి వెళ్దాం. గిల్గాలులో ఉంటే దేవుడు అవమానాన్ని కొట్టివేస్తాడంట, అక్కడికి వెళదాం. కాదు, నువ్వు ఎక్కడ నిలవబడి ప్రార్థన చేసినా అదే ఒక బేతేలుగా మార్చబడాలి. నువ్వు ఎక్కడ నిలవబడి ప్రార్థన చేసినా అదే ఒక బెర్షెబాగా మార్చబడాలి. నువ్వు ఎక్కడ నిలవబడి ప్రార్థన చేసినా అదే ఒక గిల్గాలుగా దేవుడు ఏం చేయాలి తెలుసా? మార్చాలి. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అక్కడికి వెళ్తానండి, అక్కడికి వెళ్ళి మోకరిస్తే 7 వారాలు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. కాదు, స్థలములో లేదు అద్భుతము, స్థలములలో లేదు మార్పు, వ్యక్తిలో లేదు మార్పు, వ్యక్తి మాటలలో లేదు మార్పు, ఏ సేవకుడు ప్రార్థనలో కాదు. నేనేమంటానో తెలుసా? నువ్వు యెహోవాని ఆశ్రయిస్తేనే, నువ్వు ఆ యేసును ఆశ్రయిస్తేనే, నీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన ఆ యేసును ఆశ్రయిస్తేనే మీ జీవితాల మీద ఉన్న శాపం ఏం చేస్తుందో తెలుసా? పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అక్కడికి వెళ్తే నీ పాపం పోద్ది, ఇక్కడికి వెళ్తే నీ పాపం పోద్ది, అక్కడికి వెళ్తే నీ రోగం పోద్దయ్యా. ఆయన నీ గురించి ప్రార్థన చేస్తే, అక్కడ మోకరించి 7 వారాలు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలో వెలుగు జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకుడిని పిలిస్తే నీ జీవితంలో ఏదో కాదు. స్థలాలలో కాదు లేదు అద్భుతము, ప్రాంతాలలో అద్భుతము లేదు, ప్రఖ్యాతి కాల్సిన మందిరములలో కాదు అద్భుతము. ఎవరిలో అద్భుతం ఉందో తెలుసా? యేసు మాటలో అద్భుతం ఉంది. ఆమేన్. యేసు చూపులో అద్భుతం ఉంది, యేసు పలకరింపులో అద్భుతం ఉంది, యేసు యొక్క ఆ వస్త్రపు చెంగులో ఏముందో తెలుసా? అద్భుతం ఉంది. యేసు యొక్క నీడలో ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతము జరుగుతుంది. అంతే. ప్రాంతాలలో ఏం లేదంట, అద్భుతం లే. సరే, నమ్మితే 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాం గబెగరగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏదైనా చేయగలరంటే వీరు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కాదు, జరగు. దేవుడు ఆజ్ఞాపిస్తేనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతం జరుగుతుంది. దేవుడు సెలవిస్తేనే అక్కడ కార్యము జరుగుతుంది. నువ్వు అసలైనోడిని విడిచిపెట్టి డూప్లికేట్లు అందరూ పట్టుకుంటే నీ జీవితం ఎప్పటికీ ఏమవుతుందో తెలుసా? మార్చబడదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు దగ్గరుండే మందిరానికి వెళ్ళరంట, కానీ నీకు దగ్గరుండే మందిరానికి వెళ్తారంట. నీ పక్కనే ఉన్న మందిరం ఉందనుకో, ఆ మందిరానికి పోతారు. రే, దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా వినబడుతుందిరా అంటే అక్కడికి వెళ్ళడానికి జనులకి ఏం రాదో తెలుసా? మనసు రాదు. ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయండి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయండి, లేకపోతే ఏదైనా ప్రవచనాలు చెప్తున్నారని అంటే అక్కడికి ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. నీ జీవితం అద్భుతాల మీద ఆధారపడకూడదు. నీ జీవితం ఎవడో అద్భుతాలు చేస్తున్నాడు, ఎవడో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఎవడో ప్రవచనాలు చెప్తున్నాడు అంటే ఈరోజు చెప్తాడు, రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు, మరుసటి రాజు ఏం చేస్తాడు తెలుసా? ఆడు చచ్చిపోతాడు. ఏం చేస్తావు? ప్రవచనం గురించి ఏం చేస్తావు? దిక్కులేని వాడిపై తిరుగుతావు. కాదు, నీ మాట, నీ జీవితము, నీ కుటుంబము, నీ వ్యాపారము, నీకున్న సమస్తం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? సర్వశక్తి అయిన ఆ యేసు మీద ఆధారపడి వెళ్ళిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడడానికి వీల్లేదు. ఏ ప్రవచనాలు చెప్పేవాడు వైపు నువ్వు తిరగడానికి వీల్లేదు. లేకపోతే కొన్ని విషయాల్లో నీకేమైనా తెలియలేదు అనుకోండి, దేవుడిని అడుగు, ప్రభా ఈ వాక్యం నాకు అర్థం కాదు, ఈ విషయం నాకు అర్థం. ప్రభుని అడుగు, ప్రభు నీకు ఏం చేస్తాడు తెలుసా? స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తాడు.
పరలోకపు జ్ఞానాన్ని ఇస్తాడు అర్థం చేసుకోవడానికి. అంతే. కొన్ని విషయాల్లో నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా నాకు ఈ విషయంలో క్లారిటీ లేదు, మోకలే, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, ఒక తీర్మానం తీసుకో. అయ్యా 3 రోజులు ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉంటా, ఒక తీర్మానం తీసుకుని ఇదే విషయంలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా 4వ రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి, ఆ పరలోకపు జ్ఞానం ఉండి, ఆ పరలోకపు స్వరాన్ని నువ్వేం చేస్తావో తెలుసా? వినగలుగుతావు. నువ్వు వీళ్ళకి వాళ్ళు స్వరానికి అలవాటు అయిపోయావంటే ఎవరి స్వరం నీకు మరుగైపోతుందో తెలుసా? దేవుడి స్వరం నీకు మరుగైపోతుంది. ఒకటి, బేతేలుని మీరేం చేయకూడదో తెలుసా? ఆశ్రయింపకుడి. బేతేలులో అద్భుతాలు జరిగాయండి. బేతేలులో ఏం జరిగాయి? అద్భుతాలు జరిగాయి. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టిరి. యెహోవా నామమును ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. బలిపీఠం ఎక్కడ కట్టాడంట? చెప్పాలి. ఎక్కడ కట్టాడు? బేతేలులో, లేకపోతే ఆ బేతేలు పరిస్థితిలోనికి వచ్చినప్పటికీ అక్కడ ఏం కట్టాడంటే ఒక బలిపీఠం కట్టాడు. 13వ అధ్యాయము 2వ వచనము. 3. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికుని మధ్య తన గుడారము వేసి స్థలం వరకు వెళ్ళి తాను మొదటి బలిపీఠము కట్టిన చోటును ఏం చేశాడు తెలుసా? యెహోవా నామమున ప్రార్థన చేశాను. అంటే గమనించినట్లయితే అబ్రహాము కూడా బేతేలు దగ్గరికి వెళ్ళినప్పుడు బేతేలులో ఏమి కట్టాడంటే ఆ ప్రాంతాలలో ఆ దగ్గరగా ఉన్న ఇంచుమించు రమారమే ఒక కొంతంత దూరంలో ఉన్న వాటిలో ఏం కట్టాడంట? ఒక బలిపీఠం కట్టాడు. గమనించండి, నా మాట అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, బేతేలు గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. రెండో విషయం వచ్చినప్పటికీ గమనించినట్లయితే 28వ అధ్యాయము 28వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మరియు అతడు ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టాడంట? బేతేలు అని పేరు పెట్టాడు, అనగా దేవుని మందిరం అని పేరు పెట్టాడు. గమనించండి, ఎందుకు బేతేలు అని పేరు పెట్టాడు? దానికి అర్థం దేవుని మందిరం అని అంటాడు, ఈ స్థలంలో ఒక రాయి నాకు తలగడగా చేస్తూ పడుకున్నప్పుడు ఆ దేవుని యొక్క దర్శనాన్ని నేను ఏం చేశాను తెలుసా? చూచాను గనుక దీనికి నేనేమని పేరు పెడుతున్నాను తెలుసా? దేవుడి మందిరం అని పేరు పెట్టాడు. గమనించండి, నేను మరలా చెప్తున్నాను. ఎవరు పేరు పెట్టాడంట? యాకోబు. ఎవరు పేరు పెట్టారు? యాకోబు పేరు పెట్టాడు. 35వ అధ్యాయము 1వ వచనము. యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యెషావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ నువ్వేం చేయాలో తెలుసా? బలిపీఠము కట్టమని చెప్పాడు. చూడండి, అందరూ ఒకసారి తలలో పైకెత్తినట్లయితే ఒక 2-3 విషయాలు. మరలా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దేవుడు యాకోబుతో అన్నాడంటే, యాకోబు నువ్వు మరలా లేచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? బేతేలుకి వెళ్ళి నీకు దేవుడు ఏ చోటనైతే మాట్లాడాడో, నీకు దేవుడు ఏ చోటనైతే దర్శనమిచ్చాడో మరలా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా? బలిపీఠం కట్టు. బాగానే ఉంది. అబ్రహాము అదే స్థలములలో బలిపీఠం కట్టాడు. ఆ బేతేలు అనబడిన, లేకపోతే ఆ ప్రాంతానికి బేతేలు అని పేరు పెట్టుకొని అక్కడ యాకోబు కూడా ఏం కట్టాడంట? బలిపీఠం కట్టాడు. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే ఈ యొక్క ఆ బేతేలులో ఏమి కనబడుతుందంటే దేవుని యొక్క బలిపీఠం కనబడుతుంది. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి ఏమీ కూడా కాదు. ఇది ఏ పరలోకము గవిడి కూడా అంటాడు యాకోబు. అయితే రాను 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 ఈ ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుసా? బేతేలుకు వెళితేనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుతం చేస్తాడేమో. బేతేలులో బలిపీఠము కడితేనే దేవుడు అద్భుతం చేస్తాడేమో. నా తండ్రి అయిన అబ్రహాం అక్కడికి వెళ్ళాడు,
నా పితరుడైన యాకోబు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆ బేతేలుకు వెళ్ళాడు. బేతేలుకు వెళితేనే అద్భుతము జరుగుతుందేమో, బేతేలులో బలిపీఠము కడితేనే ఆశ్చర్య కార్యము జరుగుతుందేమో, బేతేలులో అడుగు పెడితేనే ఏదైనా మార్పు జరుగుతుందేమో అని జనంలో ఏం కలిగిపోయిందో తెలుసా? ఒక భయంకరమైన నమ్మకం వచ్చేసిందంట. వాస్తవానికి నమ్మకం ఎవరి మీద రావాలి? సర్వశక్తుడైన దేవుడి మీద రావాలి. వాస్తవానికి వారి విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలి? యాకోబుని పిలిచిన దేవుడి మీద, యాకోబుని దర్శించిన దేవుడి మీద, అబ్రహాముని దర్శించిన దేవుడి మీద వారి నమ్మకం కట్టబడాలి. వారి విశ్వాసం ఎవరి మీద కట్టబడాలి అంటే అబ్రహాముతో మాట్లాడిన దేవుడి మీద కట్టబడాలి. కానీ వారి విశ్వాసము, వారి జీవితాలు ఇప్పుడు ఎవరి మీద కట్టబడుతున్నాయి తెలుసా? బేతేలు మీద కట్టబడుతున్నాయి. బేతేలు మీద కట్టబడుతున్నాయి. గమనించండి, బేతేల్ దేవుని మందిరం అని పిలువబడుతుంది. బేతేల్ ఎవరిని పిలువబడుతుందో తెలుసా? ఇదే పరలోకపు గమని అని పిలువబడుతుంది. ప్రజలు మనస్సులు దేని మీద కట్టబడుతున్నాయి తెలుసా? ఈ బేతేలు మీద కట్టబడుతున్నాయి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒరే, మీ జీవితాలు దేని మీద కట్టబడకూడదు. దేని మీద కట్టబడాలో తెలుసా? నా జీవపు వాక్యము మీద మాత్రమే మీ యొక్క జీవితాలు ఏమో తెలుసా? కట్టబడా. ఈరోజు ప్రజలు, నేనేమంటాను తెలుసా? నేను మరలా చెప్తున్నా, అక్కడ అబ్రహాంతో మాట్లాడాడు, ఇక్కడ ఇస్సాకుతో యాకోబుతో మాట్లాడాడు, అదే ప్రాంతానికి వెళితే మాట్లాడాడు. కనుక నేను ఏం చేయలేదు తెలుసా? ఆ బేతేలుకి నేను వెళ్ళా. ఆ బేతేలుకి వెళ్తే దేవుడు నాతో ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడేస్తాడేమో. ఆ బేతేలుకి వెళ్తే నా జీవితం ఏమైపోతుందో తెలుసా? మారిపోతుందేమో. ఆ బేతేలుకి వెళ్తే నా పరిస్థితులు మారిపోతుంది కాదు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మరలా బ్రతకాలి అంటే మీరు ఎవరిని ఆశ్రయించకూడదో తెలుసా? బేతేలుని ఆశ్రయించకూడదు. బేతేలు నీకు జీవాన్ని ఇవ్వలేదు, బేతేలు నిన్ను బ్రతికించలేదు, బేతేలు నీకు పునరుజ్జీవాన్ని ఇవ్వలేదు, బేతేలు నీ పాపాన్ని కొట్టివేయలేదు, బేతేలు నీ మీద ఉన్న శాపాన్ని తొలగించలేదు. కానీ బేతేలులో ఏ దేవుని యొక్క దర్శనమైతే కనుక్కున్నాడో ఆ దేవుడే జీవితాలను ఏం చేయగలిగిన దేవుడో తెలుసా? మార్చగలిగిన దేవుడు. ప్రాంతము కాదు నీ పరిస్థితిని మార్చేది, సంఘము కాదు నీ పరిస్థితిని మార్చేది, సేవకుడు కాదు నీ పరిస్థితిని మార్చేది. ఎవరు మార్చగలరో తెలుసా? సృష్టికర్త అయిన ఆ దేవుడు మాత్రమే నిన్ను మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు బేతేలు మీద అంత భయంకరంగా వెళ్ళొద్దు అని చెప్పాడు అంటే, బేతేలులో బలిపీఠం ఉండవలసిన చోట ఏం పెట్టారో తెలుసా? తోడలను పెట్టిన భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనం చూస్తున్నట్లయితే, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బలిపీఠమును, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఏం చేశారు తెలుసా? వేటునుంచారు. 28వ వచనం, ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఏం చేశారు తెలుసా? 32వ వచనము, ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులను అర్పించుచుండెను, మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను ఏం చేశాడు తెలుసా? బేతేలునందు ఉంచాను. అంతా సక్రమంగానే జరుగుతుంది. యాజకులు మారలేదు, బేతేలు మారలేదు. కానీ బేతేలులో ఉన్న ఆ యొక్క పరిస్థితి ఏమైందో తెలుసా? మారిపోయాయి. ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? మేము ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? యెరూషలేము. ఆ దూరం అంటాడు. ఏమంటున్నాడు చూసినట్లయితే, మీరు యెరూషలేమునకు వెళ్ళక్కర్లే, యెరూషలేమునకు పోవుట మీకు ఎలా ఉందో తెలుసా? బహు కష్టంగా ఉంది.
అక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? నేనే బేతేలులో ఏం కడుతున్నానో తెలుసా? ఒక మందిరం కడుతున్నాను. బేతేలులో ఏం ఉంచుతున్నానో తెలుసా? ఒక మంచిది ఉంచుతున్నాను. ఈ దేవుడే మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? బయటికి రప్పించాడు. ఆ రోజు ఎలాగోనైతే బంగారపు దూడను కట్టాడో, ఇక్కడ కూడా బేతేలులో ఏం కడుతున్నాడు తెలుసా? ఒక బంగారపు దూడని కట్టి ఈ దేవుడే మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? బయటికి రప్పించాడు. ప్రజలు ఏం చేశారు తెలుసా? నిజమేనేమో. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి వెళ్ళాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి. ఇక్కడే కదా దేవుడు వీరిని దర్శించాడు. ప్రజలు కూడా ఆ వ్యక్తి మాట విని ఏం చేయడం ప్రారంభించారో తెలుసా? బేతేలులో అద్భుతము జరుగుతుందేమో అనుకొని బేతేలును ఆశ్రయించడం ప్రారంభించారు. వాస్తవానికి పైకి బేతేలే కానీ లోపల జరుగుతుంది ఏంటో తెలుసా? ఓ భయంకరమైన విగ్రహారాధన. అంటే మనిషి తానికి ఇష్టమైన వాటిని ఇతరులను ఏం చేయిస్తున్నాడు తెలుసా? పూజ చేయిస్తున్నాడు. అధికారం తన చేతిలో ఉంది, అధిష్టానం తన చేతిలో ఉంది. ఏదైనా ఒరే మీరు ఇది చేయండి అంటే ఇది చేయాలి. దేవుడు మీకు ఇది చేస్తాడు, ఇది చేయండి అంటే మీరు ఇదే చేయాలి. దేవుడు అద్భుతం చేస్తాడు, ఇదే చేయండి అంటే మీరు ఇదే చేయాలి. అంటే ప్రజలకి అసలైన దేవుడు ఎవరో మర్చిపోయారు. అసలు విడిపించిన దేవుడు ఎవరో మర్చిపోయారు. అసలు మరణము నుండి తప్పించిన దేవుడు ఎవరో మర్చిపోయారు. బానిసత్వము నుంచి విడిపించిన దేవుడు ఎవరో మర్చిపోయారంట. మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? బేతేలే దేవుడు అనుకున్నారంట. ఈ ప్రఖ్యాతి కలిగిన ఈ మందిరమే దేవుడు అనుకున్నారంట. ఈ ప్రఖ్యాతి కలిగిన సేవకుడే దేవుడు అనుకున్నారంట. ఈ ప్రవచనాలు చెప్పేవాడే దేవుడు అనుకున్నారంట. కానీ అసలైన ప్రాణము పెట్టిన వాడిని ఏం చేశారో తెలుసా? పక్కన పెట్టారు. గమనించండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు బేతేలులో ఏం చేయకూడదో తెలుసా? ఆశ్రయించకండి. రెండవ మాట చూడండి. బేర్షెబ గురించి చెప్తాను. బేర్షెబనకు మీరు ఏం చేయడం తెలుసా? వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళకండి? బేర్షెబాకు మీరు వెళ్ళకండి. ఆదికాండము 21:33 నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించ చూడాల్సిందిగా కోరుతున్నాను. ఆదికాండము 21:33. నేను ఈ బావిని త్రవించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసినందున ఆ చోటికి బేర్షెబా అనబడెను. బేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనెను. కింద అంటాడు సాక్షార్థమైన ఒక బావి. ఏ బావి అంట? సాక్షార్థమైన ఒక బావి. గమనించండి. ఒకటి ఏం చెప్పాం? బేతేలు గురించి చెప్పాం. బేతేలులో అబ్రహాము కనబడుతున్నాడు. బేతేలులో ఎవరు కనబడుతున్నాడు? యాకోబు కనబడుతున్నాడు. ఇక్కడ బేర్షెబాకు వచ్చినప్పటికీ బేర్షెబా అనగా ఏమని సెలవిస్తున్నాడు అంటే ఒక సాక్షార్థమైన బావి. ఎప్పుడు జరగలేని ఒక ఉన్నతమైన ఒక పరిస్థితి జరిగింది. అయ్యా మీరు ఏది మీది కాదనుకుంటున్నారో, లేకపోతే ఏది మా దగ్గర నుంచి మీరు దొంగలిద్దామని చూశారో, నీకు నాకు ఒక సాక్ష్యం మధ్యలో ఉండాలని ఈ బేర్షెబాకు ఏమని పెట్టాడు అంటే ఒక సాక్షార్థమైన బావి అని ఒక అర్థము. గమనించండి. 26వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక్కసారి యెహోవా అతనికి 22వ అధ్యాయం 26వ అధ్యాయం 22వ వచనమును నేను చదువుతాను. గమనించండి. అప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక మనము ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు ఎక్కడికి వెళ్ళాడంటే బేర్షెబాకి వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ఏమయ్యాడు తెలుసా? ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షమయ్యాడంట? బేర్షెబాకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షమయ్యాను. ఇందాక మనం చదువుకున్నాం. యాకోబుకి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆ చోటుకి బేతేలు అని, ఆ చోటలో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది కనుక ఆ చోటకి ఏమని పెట్టుకున్నాడంట? బేతేలు అని పెట్టుకున్నాడు. రెండోది ఇక్కడ చూస్తున్నప్పటికి ఏమంటున్నాడంటే ఆ బేర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు తెలుసా? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. యాకోబు ఇస్సాకు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని మాట్లాడుతున్నాడు. అయితే ఇస్సాకు చెప్తున్నాడంట,
దేవుడు నాకు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు తెలుసా? నేను ఆ ప్రాంతం నుండి నా తండ్రి ఈ బేర్షబాలో ఒక ఈ యొక్క బావులను తవ్వించినప్పుడు ఒక సాక్షార్థ నిమిత్తమే ఒక బావి తవ్వించి దానికి పేరు పెట్టాడు కదా. బేర్షబా దగ్గరికి నేను వెళ్ళాలి. బేర్షబా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అంట ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బాగానే ఉంది కదా. మూడో విషయం, 46 అధ్యాయము ఆదికాండము 46 అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి ఏం చేశాడు తెలుసా? బలి అర్పించాను. మరలా చెప్తున్నా, ఒకటి, అసలు సాక్షార్థమైన బావి ఎక్కడ ప్రారంభించింది అంటే దాని అర్థం ఏంటంటే బేర్షబా. దానికి ఏమని పేరు పెట్టాడంట? బేర్షబా అని పేరు పెట్టాడు. ఆ బేర్షబా దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇస్సాకు వెళ్ళాడు. ఏమి జరిగింది? అద్భుతం జరిగింది. దేవుడు మాట్లాడాడు. 46వ వచనం కూడా ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రయాణమై వెళ్తున్నప్పుడు బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి ఏం చేశాడు? బలిని అర్పించినప్పుడు ఆ రాత్రి దర్శనముల యందు దేవుడు ఎవరిని పిలిచాడో తెలుసా? యాకోబుతో వాళ్ళని మాట్లాడడం ఎక్కడ మాట్లాడడం ప్రారంభించాడు? బేర్షబాలో. ఇందాకలు ఎక్కడ మాట్లాడాడు? బేతేలులో మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడాడు? బేర్షబాలో మాట్లాడాడు. రైట్, గమనించండి. మరలా జనునికి ఒక ఉపాయం తట్టిందంట. బేతేలులో దేవుడు మాట్లాడకపోతే దేవుడు ఎక్కడ మాట్లాడతాడో తెలుసా? బేర్షబాలో మాట్లాడతాడు. గమనించండి. దేవుడు ఎక్కడ మాట్లాడకపోతే, దేవుడు బేతేలులో మాట్లాడకపోతే దేవుడు ఎక్కడ మాట్లాడతాడో తెలుసా? బేర్షబాలో మాట్లాడతాడు. అక్కడికి వెళ్తేనే దేవుడు మాట్లాడతాడా? బేతేలుకి వెళ్తేనే దేవుడు మాట్లాడతాడా? బేర్షబాకి వెళ్తేనే దేవుడు మాట్లాడతాడా? నీ ఉన్న చోటను మోకరిస్తే దేవుడు మాట్లాడ్డా? ప్రజలు ఏం కోల్పోయారో తెలుసా? ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయారు. అక్కడే అద్భుతం జరుగుతుందేమో, అక్కడే దేవుడు మాట్లాడతాడేమో, అక్కడే ఆత్మను పొందుకుంటామేమో, అక్కడే మనకు మార్పు వస్తుందేమో, అక్కడే మనకు కన్నీరు వస్తుందేమో, అక్కడే మనకు నో. నువ్వు ఎక్కడ నిలబడినా, ఒంటరిగా ఉన్నా, దేవుడు లేకపోతే దేవుని యొక్క మాట కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆ స్థలమే నేను చెప్తారు. అదే దేవుని యొక్క బేతేలు మార్చబడుతుంది. బేతేలుగాను అంటావు, ఇదే దేవుని మందిరం, నాకు ఇక్కడే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాతో మాట్లాడాడు. మార్పులే. మాట్లాడే దేవుడు ఎక్కడైనా మాట్లాడగలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అక్కడక్కడ పిలుస్తారు. మన దేవుడు అటువంటి వాడు కాదు. బేతేలులో వెలిచే దేవుడు కాదు. బేర్షబాలో మాత్రమే కనిపించేవాడు కాదు. నా దేవుడు ఎవరో తెలుసా? సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆరాధించే దేవుడు బేతేలులో మాత్రమే కనిపించే దేవుడు కాదు. బేతేలులో మాత్రమే దర్శనమిచ్చే దేవుడు కాదు. బేతేలులో మాత్రమే మాట్లాడే దేవుడు కాదు. బేర్షబాలో మాత్రమే మాట్లాడే దేవుడు కాదు. కానీ నీ ఉన్న చోటను మోకరించి ప్రవాణతో మాట్లాడు అంటే ఆయన నీతో ఏం చేయగలిగిన దేవుడు తెలుసా? మాట్లాడగలిగిన దేవుడు. బికాజ్ ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. నమ్మితే 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకు మరి దేవుడు బేర్షబాను మీరు వెళ్ళకండి, మీరు దర్శించకండి అన్నాడు? 8వ అధ్యాయము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. షమ్రోను యొక్క దోషమునకు కారణముకు దానిని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బేర్షబా ఏం మార్గము జీవము తోడంట? బేర్షబా మార్గ జీవము తోడనియు. ప్రజలు ఏమేం చేస్తున్నారంట? ఈ బేర్షబా మార్గం మీద ఒట్టు ఏమన్నారంట? ఈ బేర్షబా మార్గం మీద ఒట్టు అంటే ఇప్పుడు ప్రజలు బేర్షబాని ఎలా చూస్తున్నారో తెలుసా? దేవుడిలా చూస్తున్నారంట. ప్రజలు ఎలా చూస్తున్నారంట? బేర్షబాయే దేవుడు, బేర్షబాయే అద్భుతము, ఈ బేర్షబాలోనే అద్భుతాలు జరుగుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారంట. అందుకే బయటికి వెళ్ళినప్పుడు అంటున్నారంట, ఈ బేర్షబా జీవ మార్గముడు తోడు ఒట్టు అంటున్నారంట. జనాలు ప్రమాణం చేస్తున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు,
మీరు వెళ్ళవలసింది బెర్షెబా వైపు కాదు అన్నాడు. మరలా చెప్తున్నాను, బేతేలునకు మీరేం చేయాలో తెలుసా? వెళ్ళకుడి. బెర్షెబాకు మీరేం చేయకూడదో తెలుసా? వెళ్ళకుడి. మూడో మాట చూడండి ఏమంటున్నాడు? గిల్గాలులోనికి మీరేం చేయకూడదో తెలుసా? ప్రవేశించకడి. గిల్గాలు కూడా అద్భుతమైన ప్రాంతము కదా. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఏమని పేరంట? గిల్గాలను పేరు. దానికి అర్థం ఏంటో చూస్తున్నట్లయితే, దొరలించిన ఏమి దొరలిపోయింది? వారి మీద ఉన్న అవమానం ఏమైందంట? తొలగిపోయింది. వారి మీద ఉన్న నింద తొలగిపోయింది. వారి మీద ఉన్న భయంకరమైన పరిస్థితులు ఓటమి తొలగిపోయిందంట. ఈ ఓటమి తొలగిపోతుంటే, నింద తొలగిపోతుంటే, ఈ యొక్క అవమానం తొలగిపోతుంటే ప్రజలు అనుకుంటున్నారంట ఈ గిల్గాలే సరైన ప్రాంతం అనుకున్నారంట. కానీ ఈ నిందను తొలగించిన వారెవరు? దేవుడు. ఈ అవమానాన్ని తొలగించిన వారెవరు? దేవుడు. ఈ రోగాన్ని తొలగించిన వాడెవడు? దేవుడు. ఈ ప్రాంతము కాదు. దేవుడు ఇక్కడ మన నిందను తొలగించాడు కనుక ఇక్కడ దేనికి పేరెట్టుకున్నామో తెలుసా? మనము గిల్గాలని పేరెట్టుకున్నాం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ గిల్గాలే దేవుడు అనుకుంటున్నారు. గమనించండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు, నీవు అయినను యోధ ఆ పాపములో పాలు పొందక పోవును గనుక గిల్గాలునకు మీరేం చేయాలో తెలుసా? పోవద్దు. అసలు గిల్గాలునకు ఎందుకు పోవద్దు అన్నాడు అంటే, ఇంకా ఈ 4వ అధ్యాయం మొత్తం చూస్తే ఇక్కడ ఏమి కనబడుతుంది అంటే అబద్ధ సాక్ష్యములు కనబడుతున్నాయి. భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు కనబడుతున్నారు. కనుక ఏమంటున్నాడంటే, ఈ ప్రాంతాలకు మీరేం చేయకూడదో తెలుసా? పోకండి. మరలా నేను గమనించండి, మరలా నేను చెప్తున్నాను. కొంతమంది ఆచార భక్తి చేస్తూ ఉంటారు. ఏ భక్తి చేస్తూ ఉంటారు? అందరూ చెప్పండి. ఏ భక్తి? బయట వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనలో ఉన్న ఆచారాలను మనం ఏం చేయాలి తెలుసా? తొలగించుకోవాలి ఖచ్చితంగా. కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అక్కడికి వెళితే ఏదైనా జరుగుతుంది, ఇక్కడికి వెళితే ఏదైనా జరుగుతుంది, ఇలాగూ చేస్తే ఏమైనా జరుగుతుంది, అలాగూ చేస్తే ఏమైనా జరుగుతుంది. కాదు. మన భక్తుల జీవితంలో అద్భుతం జరిగింది అంటే అదే స్థలానికి మనం వెళ్తే అద్భుతం జరుగుతుందని కాదు. అది ఏంటో తెలుసా? అది ఆచారం. వాళ్ళు అక్కడికే వెళ్ళారు, వారు అదే ప్రాంతానికి వెళ్ళారు, నేను అక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నాకు ఏదైనా కాదు. నువ్వు ఎవరిని ఆశ్రయించుకున్నా సరైన ఆ ప్రభువుని నువ్వు ఎక్కడి నుండి ఆశ్రయించినా అక్కడి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమంటారంటే, కొన్ని పరిస్థితుల్లో ఆచారములు ఏమి దాగి ఉందో తెలుసా? పాపము దాగి ఉంది. దేనిలో దాగి ఉందంట పాపము? ఆచారంలో పాపం దాగి ఉంది ఖచ్చితంగా. నేనంటారు ఉదయకాల సమయంలో పడిపోయిన పరిస్థితులు, కన్యకైన ఇజ్రాయేలు, నీవు పడిపోయా, లేవనెత్తువాడు ఒకడును కూడా లేవు. నువ్వు బేతేలుకి వెళ్తే మరలా నీ జీవితం బాగుపడుతుందేమని చూస్తున్నావు, వెళ్ళక. బెర్షెబాకు వెళ్తే నీ జీవితం బాగుపడుతుందేమో నువ్వు చూస్తున్నావు, వెళ్ళక. గిల్గాలునకు వెళితే నీ జీవితం బాగుపడుతుందేమో అని నువ్వు చూస్తున్నావు, నువ్వు వెళ్ళక. నువ్వు వెళ్ళవలసింది ఎవరి దగ్గరకు తెలుసా? సర్వశక్తుడైన దేవుని మాత్రమే నువ్వేం చేయాలి తెలుసా? ఆశ్రయించు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము మరలా చదువుతున్నాను, గమనించండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలులో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరేం చేస్తారు తెలుసా? బ్రతుకుదురు. దేవుడు జీవమై ఉన్నవాడు, దేవుడు బ్రతికించగలడు. అంటే నేను సత్యము, మార్గము, జీవమునై ఉన్నవాడును.
జీవ పునరుద్ధానములు నా చేతిలో ఉన్నాయి. నా యందు ఉన్నవాడు చనిపోయినను మరలా ఏం చేస్తాడు తెలుసా? మరలా బ్రతుకుతాడు. గమనించినట్లయితే ఎంత జీవమై ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈరోజు నిన్న ఒక పోస్ట్ నేను ఒకటి చూశాను. అది చూసినప్పుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరికంట ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారంట ఒకళ్ళు ఇల్లు ఓపెనింగ్ పిలిచారంట. ఒకళ్ళు ఇల్లు ఓపెనింగ్ పిలితే ఆ పాస్టర్ గారు ఈ ఫ్యామిలీ అందరికీ పట్టు చీరలు కొనిచ్చాడంట. ఏం కొనిచ్చాడంట చెప్పండి? పట్టు చీరలు కొనిచ్చాడంట. వాళ్ళు అంటారు, మేము చాలామంది సేవకులను చూసాం కానీ అందరూ కానుకలు తీసుకునే వాళ్ళే, మా దగ్గర నుంచి బట్టలు తీసుకునే వాళ్ళే, కానీ మాకు బట్టలు ఎట్టేవాళ్ళు ఎవరు లేరు అన్నారంట. ఏమన్నారంట? మాకు బట్టలు ఎట్టేవాళ్ళు ఎవరు లేరు అన్నారంట. అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందో తెలిసే? కొంతమంది మందిరాలలోనికి ప్రజలను కొన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఆకర్షించుకుంటున్నారు. ఆది కాండం నుంచి చూసినప్పుడు యాజకుడు ఎప్పుడు నువ్వు దేవునికి ఇస్తున్నా, సేవకునికి కాదు నువ్వు ఇచ్చేది. దేవుడు మందిరానికి ఇస్తున్నా, సేవకుడికి కాదు నువ్వు ఇచ్చేది. గమనించాను. ఈ రోజుల్లో భక్తి అలా తయారైపోయింది, మనకిష్టమైనట్లు తయారైపోయింది. అన్నాడంట, దూరంగా ఉండి ఏం భక్తి చేస్తా? నీకు ఏది సింపుల్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది అది కొట్టుపడే, మరొకటి ఏమక్కర్లేదు. అయితే మరలా నేను చదువుతాను, ఇంకో 2 విషయాలు చెప్పిన ముగిస్తాను. గిల్గాలునకు కానివ్వండి, లేకపోతే బేర్షెబనకు కానివ్వండి, బేతేలుకు కానివ్వండి, మీరేం చేయాలో తెలుసా? వెళ్ళకూడదు. అక్కడ పరిస్థితులు మారిపోయి, ఒకప్పుడు అద్భుతాలు జరిగేవి కరెక్టే, కానీ ఇప్పుడు అక్కడ పేరుగాల్చిన పరిస్థితుల్లో ఏముందో తెలుసా? పాపం దాగి ఉంది. విస్తారమైన ప్రజలు వెళ్తున్నారు, కానీ అక్కడ ఏం దాగి ఉందో తెలుసా? చిన్న పాపం దాగి ఉంది. విస్తారమైన జన సమూహం అక్కడ వెళ్తుంది, కానీ అక్కడ నిజమైన దేవుణ్ణి ఎవరు ఏం చేసుకోవట్లేదో తెలుసా? మనసులో పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ వారి హృదయాలలో విగ్రహారాధనగా మారిపోయింది, కానీ అసలైన దేవుని వారు ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టాడు. గమనించండి, కొన్ని పరిస్థితుల్లో ఆ యేసును ఆశ్రయిస్తేనే మన జీవితాలు ఏమవుతాయి తెలుసా? బాగుపడతాయి. మార్కు సువార్తమానము 5వ అధ్యాయము 25వ వచనము. 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. ఏం చేసిందంట అంటే చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించింది, అనేకమైన తిప్పలు పడింది. కానీ తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకట పడిను. చాలా ప్రయత్నాలు చేసింది, చాలా చోట్లకు తిరిగింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎంతో ధనము ఖర్చు పెట్టిందంట. ఒరే ఈ వైద్యుడు మంచివాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళిందంట. లేదు నాటు వైద్యం మంచిదంటే నాటు వైద్యం, లేదు హోమియోపతి అక్కడికి వెళ్ళిందంట. తనకు కలిగినదంతా ఏం చేసిందో తెలుసా? అమ్ముకోవడం. ఒకరోజు ఉన్నదంట, అసలు నేను ఎవరిని ఆశ్రయించాలి, నా రోగం పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాలో ఉన్న ఈ యొక్క పరిస్థితి పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆలోచించుకుంటే, ఒకరోజు ఎవరి దగ్గర ఈ దేని గురించి అన్నది తెలుసా? యేసు అనే ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు అనే ఒక సృష్టికర్త ఉంటాడు. ఆయనే రక్త మాంసములను కలుగు చేసినవాడు, ఆయనే మానవునికి జీవాన్ని కలుగు చేసినవాడు, ఆయనే ఎముకలను కలుగు చేసినవాడు, ఆయనే సమస్తాన్ని కలుగు చేసినవాడు. కనుక దెర్ ఈజ్ ఓన్లీ లాస్ట్ హోప్. ఎవరో తెలుసా? ఆ యేసు అక్కడే. ఒకవేళ ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన్ని ఆశ్రయిస్తే నా యొక్క రోగం పోతుందేమో అడిగిందంట. యేసయ్య దగ్గరికి రావాలంటే ఏమైనా ధనం ఖర్చు పెట్టాలా? యేసయ్య దగ్గరికి రావాలంటే నా పరిస్థితులు ఏమైనా మారాలా? యేసయ్య దగ్గరికి రావాలంటే నా జీవితంలో ఏదైనా నేను పొందుకోవాలి, ఇవ్వాలా అని అడిగితే, యేసు దగ్గరికి వస్తే చాలు. నీ దగ్గర నుంచి ఏమి ఆశించేవాడైతే కాదు.
ఒకటి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? నీ హృదయం అని అడిగే దేవుడు ఆయన. అక్కడ కనబడుతుంది, చూసినట్లయితే ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ఏం చేసినా తెలుసా? ముట్టిన. గమనించండి, ఎంతవరకు ఎన్నో ప్రజలను ఆశ్రయించింది, కానీ ఎంతోమంది ప్రఖ్యాతి కలిగిన వైద్యులను ఆశ్రయించింది, ఎంతోమంది ప్రఖ్యాతి కలిగిన మంచి వైద్యులను ఆశ్రయించింది, ఎంతోమంది మంత్రగాలను కూడా ఆశ్రయించి ఉంటుంది. ఆమెకున్న రోగం పోలేదు, కానీ ఒకరోజు అనుకుందంట, నా రోగం పోవాలంటే దీనికి ఎవరో ఉన్నారు, ఈ పరిస్థితి మార్చబడాలి అంటే ఒక ఆయన ఉన్నాడని విన్నదంట. ఈరోజు నేను అంటారు, నీ జీవితంలో కూడా నువ్వేదేదో ప్రయత్నాలు చేస్తున్నావు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని కాదు. నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? నీ దగ్గరే ఎవరున్నారో తెలుసా? యేసు ఉన్నాడు. నువ్వు మర్చిపోక. నువ్వు నిజంగా నీ మనసారా పిలిచి యేసయ్యా నన్ను బాగుపరచంటే ఆయన నిన్నేం చేయగలిగిన దేవుడు తెలుసా? బాగు చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నన్ను స్వస్థపరచంటే ఆయన నిన్నేం చేయగలిగిన దేవుడు తెలుసా? స్వస్థపరచగలిగిన దేవుడు. యేసయ్యా నన్ను విడిపించంటే ఆయన నిన్నేం చేయగలిగిన దేవుడు తెలుసా? విడిపించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నా జీవితాన్ని మరలా మార్చయ్యా, నా వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా, నాకున్న పరిస్థితులు మార్చయ్యా, నా పిల్లలు మార్చయ్యా అని నీ హృదయమారా నువ్వు యేసును వెతకగలిగితే ఆయన నిన్నేం చేయగలిగిన దేవుడు తెలుసా? నిన్ను పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని కూడా నువ్వు ఆశ్రయించక్కర్లేదు, ఏ ప్రఖ్యాతి గాల్చిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. కానీ నేనేమంటాను తెలుసా? అన్నిటికీ సృష్టికర్త అయిన ఆ యేసును స్మరిస్తే చాలు. ఆ యేసే కొన్నిసార్లు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? అద్భుతములు చేయగలిగిన వాడై ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దా. లోకస్వర్తమానము 10వ అధ్యాయము. లోకస్వర్తమానము 10వ అధ్యాయము చూసినట్లయితే 32, 31 వచనం చూసినట్లయితే ఒక్కసారి చూసినట్లయితే 30వ వచనం చూసినట్లయితే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళి చూస్తూ చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటాస్థించెను. అతన్ని చూచి ఏం చేశాడు తెలుసా? పక్కకు వెళ్ళిపోయాడు. యాజకుడు కదా, పక్కెందుకు వెళ్ళిపోయాడు? పడిపోయి ఉన్న వాడిని లేవనెత్తచ్చు కదా, లేవనెత్తలేదు. పాపం పడిపోయాడు కదా, ఇజ్రాయిల్ పడిపోయింది, కన్యకైన ఇజ్రాయిల్ పడిపోయింది కదా, మరి బేతేలు లేవనెత్తచ్చు కదా, బెర్షెబా లేవనెత్తచ్చు కదా, గిల్గాల్ లేవనెత్తచ్చు కదా, అక్కడున్న ఎవరైనా లేవనెత్తచ్చు కదా. అంటే ఎవరు కూడా పాపములో పడిన వాడిని ఏం చేయలేడు తెలుసా? లేవనెత్తలేడు. అంత ధైర్యం ఎవరు చేయలే. పాపములో పడిన వారిని లేవనెత్తాలి అంటే ఎవరై ఉండాలి తెలుసా? పాపము లేనివాడే ఉండాలి ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. శాపములోను దోషములను పడిన వాడిని లేవనెత్తాలి అంటే ఖచ్చితంగా వారు ఎవరై ఉండాలో తెలుసా? పరిశుద్ధులై ఉండాలి. ఈరోజు నేనంట, ఒకవేళ ఏ పాపములో, ఏ లోకంలో, ఏ పరిస్థితుల్లోనూ పడిపోయో తెలియదు, నిన్ను లేవనెత్తాలి అంటే అక్కడ అంటున్నాడు, యాజకుడు వచ్చాడంట, చూసి ఏం చేస్తున్నాడు తెలుసా? పక్కకు వెళ్ళిపోతున్నాడు. లేవీడు వచ్చాడంట, చూసి ఏం చేస్తున్నాడు తెలుసా? పక్కకు వెళ్ళాడంట. కానీ ఎవరు వచ్చాడు తెలుసా? ఒక సమరయుడు వచ్చి ఆయన గాయములను ఏం చేశాడు తెలుసా? కడిగి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసినట్లయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి ఏం చేశాడు తెలుసా? వచ్చాడు. అతడు పడి ఉన్న చోటుకి ఏం చేశాడు తెలుసా? వచ్చాడు. నేను అంటాను, యాజకుడు అతను పడి ఉన్న చోటకు రాలేదు, లేవీయుడు అతను పడి ఉన్న చోటకు రాలేదు, కానీ ఎవరు వచ్చారు తెలుసా? సమరయుడు అతను పడి ఉన్న చోటకి ఏం చేశాడు తెలుసా? వచ్చాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో పడి ఉన్నావో, నువ్వు నిజంగా యేసును కోరుకోగలిగితే నువ్వు పడి ఉన్న చోటకి ఆయన ఏం చేయగలదో తెలుసా? వచ్చే దేవుడు నీతో పాటు. ప్రైజ్ ది లార్డ్. ఒక యాజకుడు రాలేదు, ఒక సంఘం రాలేదు, ఎవరు నీతో పాటు రాలేరు. కొన్ని పరిస్థితులనికి ఆ మంచి సమరయుడైన యేసు మాత్రమే నీతో పాటు ఏం చేయగలిగిన దేవుడు తెలుసా? రాగలిగిన దేవుడు ఆయన. నీ ప్రతి పరిస్థితుల్లో, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో పడిపోయాను, నా పిల్లలు ఈ పరిస్థితుల్లో పడిపోయారు, నా వ్యాపారం ఎలా పడిపోయి, నా ఉద్యోగం ఎలా పడిపోయింది, నా జీవితం ఎలా పడిపోయాయి, నా ఆరోగ్యం ఎలా పడిపోయి, నేను ఆత్మీయ స్థితిలో ఎలాగ పడిపోయాను అంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించేవారు ఎవరో తెలుసా? ఆ దేవుడే.
ప్రైజ్ ది లార్డ్. ఆ యేసే నీ యొద్దకు రాగలిగిన వాడు, ఇంకెవ్వరు నీ యొద్దకు రాలేని వారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మరల ఆ వాక్యానికి మాత్రమే నీ ఎముకల మూలుగులలోనికి వెళ్ళగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది, కానీ మరి ఒక ఎవరికి కూడా లేదండి. నీలోని నీ మనసును మార్చేది, నీలోని ఒక మార్పుని తెచ్చేది, నీలోని పశ్చాత్తాపం తెచ్చేది ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యము. దేవుడు మాత్రమే. కానీ ఏ యాజకుడు, ఏ లేవీయుడు, ఏ యొక్క పరిస్థితులు, ఏ ప్రఖ్యాతి కలిగిన పరిచర్యలు, పరిస్థితులు కూడా నేను మార్చలేవు. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో ఆ మంచి సమరయుడు వచ్చి అంటున్నాడు తెలుసా, అతను పడి ఉన్న చోటుకు వచ్చి ఆయన గాయములను కట్టి అతనికి ఎంత కావాలో అంత ఇచ్చి ఏం చేశాడు తెలుసా? నువ్వు శుభ్రంగా తిను, శుభ్రంగా ఉండు. ఆయన గాయములను మాన్పి అక్కడ ఒక పరిస్థితికి వారిని అప్పగించి ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు. మరలా పరామర్శించి వెళ్ళాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు ఏ చోట పడున్నావో తెలియదు, కానీ నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఎవడంటే యేసు ఒక్కడ మాత్రమే. నిన్ను బాగు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడ మాత్రమే. నీ పరిస్థితిని మరలా లేవనెత్తగలిగిన వాడు దేవుడు ఒక్కడు. ఇంకెవ్వరు నీ పరిస్థితిని ఏం చేయలేరు తెలుసా? మార్చలేరు. ఈ ఉదయం ప్రభుతో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నిజమే ఎవరెవరును మేము ఆశ్రయిస్తున్నామేమో, నిన్ను ఆశ్రయిస్తే ఉన్నతమైన మేలని, నిన్ను ఆశ్రయిస్తే అన్నిటిని నువ్వు విడిపిస్తావని